హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదండి, టమాటా చట్నీ అయితే చేశాను. సింపుల్ అండ్ ఇంట్లో ఒక టమాటాతో కూడా మన చట్నీ అయితే చేయొచ్చు. టమాటా, కొత్తిమీర, ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లి, ఆనియన్ వేస్ట్ చేశానండి. నేను ఇంతవరకు చేస్తే ఇప్పటికి అయిపోయింది. సరే, ఒక చిన్న వీడియో తీసి పెడదాము, ఇలా కూడా చేయొచ్చు లేడీస్ అని చెప్పి. ఎంతో అవసరం లేదు, ఇంట్లో ఉన్న కరివేపాకు, కొత్తిమీరతో కూడా మనం చట్నీ అనేది చేసేయచ్చు హ్యాపీగా. సింపుల్ రెసిపీతో. చింతపండు ఇష్టం లేని వాళ్ళు చింతపండు అయితే నెగ్లెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ అయితే టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొంచెం 2 మిరపకాయలు, కరివేపాకు వేయకూడదు, కొత్తిమీర, ఇవన్నీ కలిపి మగ్గిచ్చేసేయాలండి. మగ్గించేసాక తర్వాత మిక్సీలో కొంచెం ఆనియన్స్ జీలకర్రతో కలిపి మిక్సీ పట్టేసుకుని తర్వాత పోపు విడిగా వేయించుకుని వేసుకుంటానండి. ఆ టేస్టే వేరు. ఎంతైనా చట్నీ తినేస్తాము. దోశలోకి, ఇడ్లీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. టమాటా కొత్తిమీర చట్నీ. ఇప్పుడు చద్దన్నం ఉంది నాకు, ఎలాగో చద్దన్నంలోకి ఇదే వేసుకుని తింటారు. నాకైతే కొంచెం కారం తక్కువ అవుతుంది, మా వాళ్ళు కొంచెం కారం తక్కువ తింటారు, మేము కారం ఎక్కువ తింటాము. సో కొంచెం కారం కలుపుకుంటే సరిపోతుందండి నాకు. ఇదండి, ఎంత బాగుంది చట్నీ. అంట్లతో వేసాక ఇలాగా చేతులు తడితడిగా ఉంటాయి కదండి, చేతిలో క్లాత్ లేకపోతే మనకు కష్టంగా ఉంటుంది. అలా స్టవ్ దగ్గర పెడితే ఏదో ఒక తడి అయిపోతూ ఉంటుంది కదా. నేనైతే చూడండి, చిన్నది పెట్టుకొని ఉప్పు పెట్టుకుని చిన్నదానికి ఒక ఏం లేదండి, మనం వాడే డైలీ రబ్బర్ బ్యాండ్స్ ఇంట్లో వాటిలోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో క్లాత్ని నేను చీర కుర్చీలో ఒక మడత పెట్టి, చూసారు కదా, చీర కుర్చీలో మడత పెట్టి నేనైతే ఇలాగా హ్యాంగ్ చేశానండి. దీనివల్ల ఏంటంటే మన అంట్లు తోమగానే లేకపోతే ఏదైనా తడి చేసుకోగానే చేయి తుడుచుకోవడానికి ఉంటుంది. దీన్ని మనం వారం తీసేసినా, లేకపోతే మరీ హైజీనిక్ అనుకున్న వాళ్ళు 2 డేస్కి ఒకసారి తీసి ఉతికేసుకుని ఇంకొకటి పెట్టుకున్నా హ్యాపీగా ఉంటుంది. మనకి కింద ఖర్చు కూడా తడైపోకుండా ఉంటుందండి. సో మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఊడిపోతుంది, కింద పడిపోతుంది అన్న భయం కూడా ఉండదు. మీకు బాగా ఎక్కడ గోడకు కూడా ఎటువంటి తడి కూడా అవ్వదు మనకి, ఎందుకంటే ఇది వేలాడుతూ ఉంటుంది కాబట్టి. చూసారు కదా, నేను డైరెక్ట్ దీనికి ఇలా పెడదాం అనుకున్నాను, కానీ ఇలా కూడా పెట్టుకోవచ్చు. మన 2 రకం, ఒకటి హ్యాంగ్, లేకపోతే డైరెక్ట్ క్లాత్ తీసుకెళ్ళి ఇలా పెట్టుకున్నా బాగుంటుంది. మీ ఇష్టం బట్టి ఉంటుందండి. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో నేను లైవ్ వీడియోస్ కూడా చేస్తాను, లైవ్ వీడియోస్లోకి రావడానికి ట్రై చేయండి. ఏమైనా డిస్కస్ చేసుకుందాము, రకరకాల టాపిక్స్ గురించి మాట్లాడుకుందాము. ఇది నేను శ్రీ అండి. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ బాయ్.